జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న గాదె వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఇంటర్నల్‌గా ఒక మీటింగ్‌లో మాట్లాడినటువంటి మాటలు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళే రికార్డ్ చేసి బయటకొదిలారు. ఆ వీడియోలో ఆయన 2 సంవత్సరాల పరిపాలన అని చెప్పి జనం ముందుకు పోదామంటున్నాం. ఏంది అసలు ఆ డిబేట్‌లలోనైనా, మీడియా సమావేశాలైనా అంటే మొత్తం మీద మనస్సాక్షి చంపుకొని మాట్లాడాల్సి ఉంటది. మనకంటే వాళ్ళే 100 రెట్లు బెటర్. అంటే మనకంటే, కూటమి కంటే వాళ్ళే అంటే జగన్ గవర్నమెంటే 100 రెట్లు బెటరు. ఇది నిజం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో. ఆయన వీడియోలో ఆయన కనిపించకపోయినా రికార్డ్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా ఆయన మొహం మీద పెట్టి రికార్డ్ చేయలేరు గదా! సో, ఇది చాలా న్యాచురల్‌గానే ఉంది. అండ్ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే వీటిని ఆయన అంగీకరిస్తారా? అంగీకరించరా? లేకుంటే ఎడిటెడ్ అంటాడా? ఏదో ఒకటి చెప్పుకోవడానికి చెప్పుకోనియండి. ఇప్పుడు ఆయన వాటినేమి అంగీకరించాల్సిన అవసరం లే. ఆయనేమి ఖండించాల్సిన అవసరం లే. బట్ ఒకటైతే ఫ్యాక్టు. మనం కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం. కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీల నాయకుల్లోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అధికారం ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఏదో కొందరు అలాగే అణిగిమణిగి అట్లనే ఉంటూ ఉన్నారు గానీ అట్టి పెట్టుకొని రాబోయే రోజుల్లో అసంతృప్తిని చాలా ఎక్కువ మందే బహిర్గతపరచబోతూ ఉన్నారు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చివరికి ఇప్పుడు ఈయన గాదె వెంకటేశ్వరరావు అనే ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీడియా ముందైనా, డిబేట్లలో అయినా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా చాలా బరి తెగించి మాట్లాడినట్లుంటారు. అటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ మనకంటే వాళ్ళు 100 రెట్లు బెటరు, మనస్సాక్షి చంపుకొని మాట్లాడుతున్నాం అని చెప్పి అన్నారు అంటే డెఫినెట్లీ ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అన్నదానికి ఏమంటారు ఒక క్లియర్ కట్ సాక్ష్యం. ఈయనే కాదు, చాలామంది మనస్సాక్షి ఈ విధంగానే చెబుతూ ఉండొచ్చు. అరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు లేకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు బయట పెట్టుకొని లేకుండా ఉండొచ్చు. కూటమి పార్టీ నాయకులదైనా ఇదే అభిప్రాయమే, ప్రజలదైనా ఇదే అభిప్రాయమే. నాకు తెలిసి ప్రభుత్వంలో కీలక నేతలు కూడా మనకంటే గత గవర్నమెంటే ఇచ్చిన హామీలు అమలు చేసింది. కరోనా లాంటి దాన్ని తట్టుకొని నిలబడి చాలా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారని చెప్పి కీలక నేతలు కూడా అనుకుంటూ ఉంటారు. బయటకు చెప్పుకోలేకపోవచ్చు. సో అల్టిమేట్గా జనాల అభిప్రాయం అదే, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలో కీలక నేతల అభిప్రాయం కూడా అదే. ఎవరో ఇప్పుడు దీన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, దీన్ని ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారని చెప్పి 2 ఏళ్ళు అనుభవి చెప్పుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో, ఎలాంటి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారో ఎవరికి తెలియదు. ఏదో ఇంకా టీవీ ఛానల్ ఉన్నాయి, ఏమంటారు ఎట్లా బుద్ధిపడితే అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంకా సోషల్ మీడియా ఉంది. ఏదో మనం నమ్మే వాళ్ళనే కన్విన్స్ చేయడం కోసం వీళ్ళు తాపాత్రయపడి ఏదో ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని జనాల దగ్గరకు పోవాలి. కానీ క్షేత్రస్థాయి రియాలిటీ ఏందనే జనాలకు తెలియదా? అనుభవిస్తున్నది వాళ్ళే కదా. పోనీ ఎవరు మంచి, ఎవరు బాగా చేశారు, ఎవరు 100 రెట్లు బెటర్ అని ఇప్పుడు గాదె వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఏం చెప్పక్కర్లే. వాళ్ళు అటువంటి వాళ్ళు మాట్లాడకపోయినా జనానికి తెలుసు.